పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్థానిక కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కశిరెడ్డి మణికంఠరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం 10%, రాష్ట్ర ప్రభుత్వాలు 30% ఈ బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జైత్యాల జిల్లాలో పూర్తి స్థాయి ఎంఈఓలను వెంటనే స్కాలర్షిప్ వెంటనే హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలను వెంటనే స్కాలర్షిప్ వెంటనే మీరేమే ముందు చేసుకున్నామని చెప్పారు. నేను తర్వాత వేసుకున్నామని చెప్పినా. ప్రోగ్రామ్ ఉన్నది ముందు తర్వాత వేసుకోమని చెప్పిన. లేవండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, బడ్జెట్ విడుదల చేయాలి తక్షణమే వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నది ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాయి. ఇలా విద్యకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకుండా విద్యారంగం పట్ల కక్షపూరితంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇలా ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్ల ప్రధాన చౌరస్తా ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30%, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతూ ఇలా విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తయిన కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఇలా విద్యార్థులు సర్టిఫికేట్ లేకుండా ఫీజులు కట్టాలని వేధిస్తూ ఉన్నది. ఇలా పండుగలకు, పబ్బాలకు, పార్టీ మీటింగ్లకు వేలాది కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థుల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా, పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాల పట్ల కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నాడు. ఇలా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఎంఈఓ పోస్టులు పూర్తి స్థాయి ఎంఈఓ లేక ఇలా విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా జిల్లాలో మన ఊరు మన బడి పథకం కింద ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని కానీ, సంక్షేమ హాస్టల్ అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా ఇలా కాలయాపన వేస్తూ ఎన్నికల ముఖ్యమైన ఇలా విద్యార్థుల భవిష్యత్తు అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. మేము వెంటనే ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 10% నిధులు కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక న్యూ బస్టాండ్ వద్ద ఈరోజు ధర్నా చేపట్టాము. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బకాయిలు చాలా వరకు పెరిగిపోయినాయి. వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలి. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గురుకులాలకు గూడులు లేని పరిస్థితి ఉంది. అద్దె భవనాల్లో విద్యార్థులు ఇరుకిరుకు గదుల్లో కూర్చుంటూ, చదువుకుంటూ, పడుకుంటూ అదే గదిలో విద్యను అభ్యసిస్తున్నారు. తక్షణమే ఆ గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉంటే ఎక్కడ కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు. విద్యా పర్యవేక్షణ పూర్తిగా కరువైపోయింది.
అట్లాగే ప్రభుత్వ పాఠశాల కూడా చూసినట్లయితే మౌలిక వస్తువులు లేవు. గత 2012 నుంచి 2023 వరకు చూసినట్లయితే ఒక్క డిఎస్సి పోస్టు కూడా లేదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు చాలా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మన ఊరు మనబడి ప్రణాళిక కింద నిధులు కేటాయించినప్పటికీ అవి ఇప్పటి వరకు కూడా అందరినీ పరిస్థితి ఉంది. అట్లాగే జిల్లాలో పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలలు కూలే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను కేటాయించడంలో విఫలమవుతున్నాయి. తక్షణమే బడ్జెట్ను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇదే కనుక రిపీట్ అవుతే ఖచ్చితంగా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దఫాలుగా ఉద్యమాలు ఉత్పత్తి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు.